ఏఐ ఏజెంట్ బిల్డ్ చేయాలంటే డెవలపర్ అవ్వాలి అనుకుంటున్నారా? ఆ అపోహ ఇప్పటి నుంచి వదిలేయండి. N8N అనే ఫ్రీ టూల్‌తో ఒక్క కోడ్ లైన్ కూడా రాయకుండా బాక్సెస్ డ్రాగ్ చేస్తూ మీ సొంత ఏఐ ఏజెంట్ మీరే బిల్డ్ చేయొచ్చు. నేనిందులో జీరో నుంచి స్టార్ట్ చేస్తా. చివరికి మీ చేతిలో నిజంగా పనిచేసే ఒక ఏజెంట్ ఉంటుంది. మనం మొదలు పెడదామా? N8N అంటే అసలు ఏమిటి? ఎందుకు ఇది ఏఐ ఏజెంట్స్‌కి పర్ఫెక్ట్ మ్యాచ్? N8N అంటే ఒక విజువల్ ఆటోమేషన్ టూల్. ఇక్కడ మీరు కోడ్ రాయరు, స్క్రీన్ మీద బాక్సెస్ పెట్టి వాటిని లైన్స్‌తో కనెక్ట్ చేస్తారు. ప్రతి బాక్స్ ఒక పని చేస్తుంది. అలా మొత్తం లాజిక్ కళ్ళతో చూస్తూ బిల్డ్ చేస్తారు. దీని అసలు పవర్ ఏఐ ఏజెంట్ నోడ్‌లో ఉంది. ఈ ఒక్క నోడ్‌లోనే ఎల్ఎల్ఎంని, టూల్స్‌ని, మెమొరీని కలిపి పెట్టొచ్చు. ఏజెంట్ తనే ఆలోచించి డిసిషన్స్ తీసుకుంటుంది. మీరు ప్రతి స్టెప్ హార్డ్ కోడ్ చేయాల్సిన అవసరం లేదు. డబ్బు గురించి వరీ వద్దు. N8N ఓపెన్ సోర్స్. మీ సిస్టంలో సెల్ఫ్ హోస్ట్ చేస్తే ఒక్క రూపాయి ఖర్చు లేదు. వెంటనే ట్రై చేయాలంటే N8N క్లౌడ్ ట్రయల్తో బ్రౌజర్లోనే స్టార్ట్ చేయొచ్చు. జాపియర్ వాడిన వాళ్ళకి ఇది ఫెమిలియర్గా అనిపిస్తుంది, కానీ ఏఐ ఏజెంట్స్ విషయంలో N8N చాలా ఫ్లెక్సిబుల్. ఇక్కడే మీకు ఫుల్ కంట్రోల్ దొరుకుతుంది. ఏజెంట్ ఎలా ఆలోచించాలో మీరే చెప్పగలరు. సెటప్ ఎంత సింపుల్ అంటే కాఫీ తాగే లోపే మీ వర్క్ స్పేస్ రెడీ. అన్నిటికంటే ఈజీ దారి N8N క్లౌడ్. వాళ్ళ సైట్లో సైనప్ చేస్తే చాలు, ఇన్స్టాల్ ఏమీ అవసరం లేదు. మొత్తం బ్రౌజర్లోనే నడుస్తుంది. బిగినర్స్కి ఇదే బెస్ట్ స్టార్ట్. మీ డేటా మీ దగ్గరే ఉండాలంటే సెల్ఫ్ హోస్ట్ చేయండి. టెర్మినల్లో npx n8n అని ఒక కమాండ్ కొడితే మీ ల్యాప్టాప్లోనే N8N ఓపెన్ అవుతుంది. ఖర్చు పూర్తిగా జీరో. ఇప్పుడు ఒక ఏపీఐ కీ రెడీ చేసుకోండి. ఓపెన్ఏఐ, ఆంథ్రోపిక్ క్లాడ్ లేదా గూగుల్ జెమినై వీటిలో ఏదైనా ఒకటి చాలు. ఈ కీతోతే మీ ఏజెంట్ ఆలోచించగలుగుతుంది. వర్క్ స్పేస్ ఓపెన్ చేసి న్యూ వర్క్ ఫ్లో మీద టిక్ చేయండి. ఎదురుగా కనిపించే ఆ ఖాళీ క్యాన్వాస్ అదే మీ ఏజెంట్ పుట్టబోయే చోటు. భయపడకండి, ఒక్కో బాక్స్ పెడుతూ వెళ్దాం. 3 బేసిక్స్ తెలిస్తే చాలు: నోట్స్, ట్రిగర్స్, కనెక్షన్స్. మొదట నోడ్ అంటే ఏమిటో అర్థం చేసుకోండి. స్క్రీన్ మీద కనిపించే ప్రతి బాక్స్ ఒక నోడ్. ఒక్కో నోడ్ ఒక్కో పని చేస్తుంది. ట్రిగర్ కావచ్చు, ఏఐ కావచ్చు, టూల్ కావచ్చు. అంతే సింపుల్. ఆ తర్వాత చచ్చేది ట్రిగ్గర్ నోడ్. మీ వర్క్ ఫ్లో ఎప్పుడు మొదలవ్వాలో ఇదే డిసైడ్ చేస్తుంది. ఒక చాట్ మెసేజ్ రావచ్చు, ఒక నిర్దిష్ట టైం కావచ్చు, లేదా ఒక వెబ్ హుక్ కావచ్చు. ట్రిగ్గర్ లేకపోతే ఏజెంట్ నిద్రపోతూ ఉంటుంది. ఇక కనెక్షన్స్. 2 నోడ్స్ మధ్య ఒక లైన్ గీస్తే డేటా ఒక బాక్స్ నుంచి ఇంకో బాక్స్కి ప్రవహిస్తుంది. ఈ లైన్స్ చూస్తేనే మీ ఏజెంట్ ఎలా ఆలోచిస్తుందో మొత్తం అర్థమైపోతుంది. ఒక్క బటన్ మర్చిపోకండి: ఎగ్జిక్యూట్. ఏ నోడ్ అయినా రన్ చేసి దాని అవుట్పుట్ వెంటనే చూడవచ్చు. ఏదైనా తప్పు జరిగితే ఇక్కడే పట్టేస్తారు. ఇదే మీ డీబగ్గింగ్కి బెస్ట్ ఫ్రెండ్. ఏజెంట్ యొక్క బ్రెయిన్, ఏఐ ఏజెంట్ నోడ్ ఎలా పనిచేస్తుందో చూడండి. క్యాన్వస్లో ఏఐ ఏజెంట్ నోడ్ యాడ్ చేయండి. దానికి చాట్ మోడల్గా మీ ఎల్ఎల్ఎంని కనెక్ట్ చేయండి: క్లాడ్, జీపీటీ లేదా జెమినై. ఈ మోడల్నే ఏజెంట్ ఆలోచనలకు ఇంజిన్. ఇప్పుడు అన్నిటికంటే ముఖ్యమైనది సిస్టమ్ ప్రాంప్ట్. ఏజెంట్ ఎవరు, ఏ పని చేయాలి, ఎలా మాట్లాడాలి అన్నీ ఇక్కడ క్లియర్గా రాయండి. ఈ ఒక్క బాక్స్నే మీ ఏజెంట్ పర్సనాలిటీని తయారు చేస్తుంది. చాట్ ట్రిగర్ని ఈ నోడ్కి కనెక్ట్ చేయండి. అప్పుడు మీరు టైప్ చేసిన ప్రతి మెసేజ్కి ఏజెంట్ స్వయంగా రిప్లై ఇస్తుంది. మొదటిసారి అది మాట్లాడటం చూస్తే చిన్న థ్రిల్ వస్తుంది. అసలు మ్యాజిక్ ఇక్కడే. ఏ టూల్ వాడాలి, ఎప్పుడు వాడాలి అని ఏజెంట్ తనే ఆలోచించి డిసైడ్ చేస్తుంది. మీరు ఇఫ్ ఎల్స్ రూల్స్ రాయరు. మీరు గోల్ ఇస్తే దాని ఏజెంట్ వెతుక్కుంటుంది. టూల్స్ లేని ఏజెంట్ వట్టి మాటకారి. సూపర్ పవర్స్ ఎలా ఇవ్వాలి? ఏజెంట్కి టూల్స్ యాడ్ చేయండి: గూగుల్ షీట్స్, హెచ్టిటిపి రిక్వెస్ట్, క్యాల్కులేటర్ లాంటివి. వీటిని మీరు పిలవరు, ఏజెంట్ తనే అవసరమైనప్పుడు పిలుచుకుంటుంది. అదే అసలు తేడా. ప్రతి టూల్కి ఒక క్లియర్ డిస్క్రిప్షన్ రాయండి. ఈ టూల్ ఏం చేస్తుంది అని ఒక్క లైన్లో చెప్పండి.
ఎందుకంటే ఏజెంట్ ఆ డిస్క్రిప్షన్ చదివే ఏ టూల్ వాడాలో నిర్ణయించుకుంటుంది. డిస్క్రిప్షన్ గందరగోళంగా ఉంటే ఏజెంట్ తడబడుతుంది. తర్వాత మెమరీ నోడ్ కనెక్ట్ చేయండి. ఇది పాత మెసేజెస్ని గుర్తుపెట్టుకుంటుంది. అప్పుడే కన్వర్సేషన్ సహజంగా సాగుతుంది. మీరు చెప్పిన విషయం ఏజెంట్ మళ్ళీ అడగదు. ఇక్కడే చాలామంది అసలు తేడా చూస్తారు. టూల్ లేని ఏజెంట్ ఊరికే మాట్లాడుతుంది. టూల్ ఉన్న ఏజెంట్ మాత్రం నిజంగా పనిచేసి రిజల్ట్ తెచ్చిపెడుతుంది. మనకు కావాల్సింది రెండోది. మాటలు చాలు. ఇప్పుడు ఒక రియల్ టెలిగ్రామ్ సపోర్ట్ ఏజెంట్ బిల్డ్ చేద్దాం. టెలిగ్రామ్ ట్రిగర్తో మొదలు పెట్టండి. ఎవరైనా మీ బాట్కి మెసేజ్ పంపగానే వర్క్ ఫ్లో వెంటనే రన్ అవుతుంది. ఇదే మీ ఏజెంట్కి ఎంట్రీ డోర్. ఆ తర్వాత ఏఐ ఏజెంట్ నోడ్కి గూగుల్ షీట్స్ని నాలెడ్జ్ టూల్గా కనెక్ట్ చేయండి. మీ ఎఫ్ఏక్యూ ఆన్సర్స్ అన్నీ ఆ షీట్లో పెట్టండి. అదే ఏజెంట్కి రెఫరెన్స్ లైబ్రరీ అవుతుంది. యూజర్ క్వశ్చన్ రాగానే ఏజెంట్ దాన్ని చదువుతుంది. షీట్లో సరిపోయే ఆన్సర్ వెతుకుతుంది. ఆపై సొంత మాటల్లో సమాధానం తయారు చేస్తుంది. కాపీ పేస్ట్ కాదు, నిజంగా అర్థం చేసుకుని చెప్తుంది. చివరగా టెలిగ్రామ్ సెండ్ మెసేజ్ నోడ్ పెట్టండి. ఏజెంట్ తయారు చేసిన రిప్లై నేరుగా యూజర్కి వెళ్తుంది. చూసారా, మెసేజ్ వచ్చింది, ఆన్సర్ వెళ్ళింది. ఒక పూర్తి ఏజెంట్ లూప్ మీ కళ్ళ ముందే రెడీ బిల్డ్ అయిపోయింది. ఇప్పుడు టెస్ట్ చేసి డీబగ్ చేసి లైవ్ చేద్దాం. ముందుగా మాన్యువల్గా టెస్ట్ చేయండి. చాట్ ప్యానెల్లో కొన్ని క్వశ్చన్స్ అడిగి చూడండి. ఏజెంట్ సరైన ఆన్సర్స్ ఇస్తుందో లేదో మీ కళ్ళతో కన్ఫర్మ్ చేసుకోండి. ఇది స్కిప్ చేయకండి. ఏదైనా నోడ్ ఫెయిల్ అయితే అది రెడ్ రంగులో కనిపిస్తుంది. ఆ నోడ్ ఓపెన్ చేసి ఎర్రర్ మెసేజ్ చదవండి. చాలాసార్లు ఒక చిన్న ఏపీఐ కీ తప్పో ఖాళీ ఫీల్డ్ వల్ల సమస్య. ఈజీ ఫిక్స్. ఇక్కడ బిగినర్స్ అందరూ చేసే ఒక్క పెద్ద పొరపాటు, వర్క్ ఫ్లోని యాక్టివ్ చేయడం మర్చిపోతారు. మీరు ఆ టాగుల్ ఆన్ చేస్తేనే ఏజెంట్ నిజంగా బయట పనిచేస్తుంది. లేకపోతే అది టెస్ట్లో మాత్రమే బతుకుతుంది. యాక్టివ్ చేసిన క్షణం నుంచి మీ ఏజెంట్ 24 గంటలు బ్యాక్గ్రౌండ్లో నడుస్తుంది. మీరు ల్యాప్టాప్ ఆఫ్ చేసినా N8N క్లౌడ్లో అది మెలకువగానే ఉంటుంది. మీ ఫస్ట్ ఏఐ ఏజెంట్ ఇప్పుడు లైవ్. ఒక్క విషయం గుర్తుంచుకోండి, N8Nలో ఏఐ ఏజెంట్ బిల్డ్ చేయడానికి కోడింగ్ అస్సలు అవసరం లేదు. బాక్సెస్ కనెక్ట్ చేస్తే చాలు, మీ లాజిక్ రెడీ. టూల్స్, మెమరీ లేకపోతే మీ ఏజెంట్ వట్టి చాట్బాట్ మాత్రమే. వాటిని యాడ్ చేసినప్పుడే అది నిజంగా పనిచేసే ఏజెంట్గా మారుతుంది. ఆ తేడా మర్చిపోకండి. బిల్డ్ పూర్తయ్యాక యాక్టివ్ టాగుల్ ఆన్ చేయడం మాత్రం మిస్ అవ్వకండి. అదే మీ ఏజెంట్ని టెస్ట్ నుంచి బయటికి తీసి నిజమైన ప్రపంచంలో నిలబెడుతుంది. ఇప్పుడు వీడియో ఆపి మీరే ఒక చిన్న వర్క్ ఫ్లో ఓపెన్ చేయండి. ఈ వీక్లో ఒక్క ఏజెంట్ అయినా లైవ్ చేసి చూడండి. మీరు బిల్డ్ చేసింది కమెంట్స్లో చెప్పండి, నేను చదువుతా.